నెల్లూరుకి ఒక వలస పక్షి వచ్చింది. రోజా సిరిసిరి మువ్వ అంటే వాయిస్తూ ఉంటారు కదా, ఎందుకు వేసి మెడలో అట్లా అది సిరిసిరి మువ్వ తల్లి. రోజమ్మా, నెల్లూరుకి ఒక వలస పక్షి వచ్చింది. నిజంగా చాలా బాధగా ఉంది. రోజా సిరిసిరి మువ్వ అంటే వాయిస్తూ ఉంటారు కదా, ఎందుకు వేసి మెడలో అట్లా అది సిరిసిరి మువ్వ తల్లి. రోజమ్మా, నువ్వు కూడా ఒక విమర్శించే స్థాయికి వచ్చావంటే మరి అది నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు. నువ్వెంత, నీ బతుకెంత? ఆధిపత్య పోరులో కార్యకర్తల్ని వాళ్ళకు వాళ్ళే పొడిచి చంపేశారు అని చెప్పి ఇంత క్లియర్ కట్గా ఒకే పార్టీలో వాళ్ళకి వాళ్ళు కొట్టుకొని చచ్చి వాళ్ళే పొడుచుకుంటే సంబంధం లేని మా నాయకుడిని ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ని అరెస్ట్ చేసి వేధించడం ఎంత దురదృష్టకరం ఒకసారి చూడండి. ఓ రోజా, మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు. మీరు పోలీసులు ఎట్ట వాడుకున్నారు, అధికారులు ఎట్ట వాడుకున్నారు, ప్రజానీకానికి అంతా తెలుసమ్మా. రోజా, నువ్వేం కొత్తగా చెప్పబడలే. నీ సంగతి తెలుసు, నీ ప్రభుత్వం సంగతి తెలుసు. నీది ఒక ప్రభుత్వం, నువ్వు ఒక మనిషివి, వలస పక్షివి. అంటే ఎటుపోతుంది పోలీసు వ్యవస్థ, ఎటుపోతుంది? రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? 10 చేయమనా? పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మేమే కానీ రెడ్ బుల్ రాజ్యాంగం నడిపించుంటే నువ్వు నెల్లూరులో అడుగు పెట్టున్నదానికి కాదు, నెల్లూరులో నుంచి తిరిగి పోయేదానికి కాదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు, ఏ పార్టీ అయినా ఏ కులమైనా. కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు. దీనికి 10 మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం. సిరిసిరి మువ్వ అమ్మా, నువ్వు సిరిసిరి మువ్వ. నువ్వా? రాక్షస పాలన నడుస్తుంది, అక్రమ కేసులు పెడుతున్నారు. ఏమ్మా, అక్రమ కేసులు పెట్టింది ఎవరో తెలియదా నీకు? బో రోజా, చెప్పమ్మా, అక్రమ కేసులు పెట్టింది ఎవరు? మీరు కదా. నా మీద 64 పెట్టారు, అది అక్రమం కదయ్యా. కేసు పెట్టి లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత ఈరోజు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని బేఖాతరు చేస్తూ భోజనం కూడా పెట్టడం లేదంటే మీరు ఏం ఉద్దేశంతో చేస్తున్నారో చెప్పాలి. లోపల ఉన్న ఆఫీసర్లు కానీ పైన ఉన్న ఆఫీసర్లు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారు. రేపు ఈ ఆఫీసర్లందరూ ఇక్కడే పనిచేయాల. రేపు మీ పరిస్థితి ఏంటో ఒకసారి చూడండి. నువ్వు మాట్లాడే భాష, నీ అవతారం చూస్తే నీకు నెక్స్ట్ 11 సీట్లు కూడా మీ పార్టీకి రావు. అదేమంటే మీ పార్టీ వాళ్ళు కొత్తగా నేర్చుకున్నారు. మేము అధికారం వస్తే చూపిస్తాం. ఏం చూపిస్తారు? సిరిసిరి మువ్వ చెప్పు. మీరు అధికారానికి వచ్చేదిలే, మీరు చూపించేదిలే, మీరు పగటి కళ్ళకి అంటున్నారు. అది మానుకోండి. చేసే తప్పులన్నీ తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం ఆపేసి ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి లోపల పెడితే భయపడి పారిపోతామా? ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వరస్ట్గా తయారైందంటే ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు. వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం, లోపలేయటం. అది తెలుసుకో రాజా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కళ్ళు ఉన్న కబోదివా, కళ్ళు లేని కబోదివా? ముందు అది చెప్పు, ముందు రాష్ట్ర ప్రజలకి ఛాలెంజ్. సిరిసిరి మువ్వ, నువ్వట్టే వెళ్ళిపోయావు. ఈరోజు రాష్ట్రాన్ని దోచేసి సర్వనాశనం చేసి మళ్ళీ మేము వస్తాం, చూపిస్తాం. ఏం చూపిస్తావు మనవా? ఏం చూపిస్తావు? మొత్తం చూపించేస్తున్నావు, కొత్తగా చూపించేది ఏం లేదు. ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. మాకైతే ఇంకా బాధాకరం. వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అని నాకు అర్థం కావట్లేదు. ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ
మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. మరి ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే నువ్వా మాట్లాడేది? ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి దిగట్లేదా? విశాఖపట్నం నెల్లూరు దాకా తీసుకో, 2 తుఫాన్లు వస్తే రోడ్లో ఒక చుక్క నీరు నిలవాలా. అదే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే. మరి మీ ప్రభుత్వంలో ఓళ్ళు కొట్టుపోయాయి వరదల్లో. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మీది, అసమర్థపు ప్రభుత్వం మీది, అరాచకపు ప్రభుత్వం మీది, రాజారెడ్డి రాజ్యాంగం ప్రభుత్వం మీది. మాది మహనీయుడు బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఏ ఇబ్బందులు లేకుండా శాంతియుతంగా రాష్ట్రం నడిపిస్తున్నటువంటి ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. సిరిసిరమ్మవా, ఇకనైనా మానుకో. నీ డ్యాన్స్లో నీ కథ, నీ వ్యవహారం అన్నీ తెలుసు, నీ బతుకంతా ప్రజలకు తెలుసు. నిన్నెవరు మహిళ అనుకోవట్లా, నిన్నెవరు మహిళని అనుకోవట్లేదమ్మా. సిరిసిరమ్మవా, నిన్నెవరు అనుకోవట్లా. చంద్రబాబు నాయుడు కృషి చేశాడంట. ఏం కృషి చేశాడు నాయన? ఎన్నికలు ఉన్నాయంటే నెల ముందు రాయటమా? ఇలాంటి రాళ్ళు రాష్ట్రం మొత్తం వేశాడు. ఏ రోజు ఏ రాయికి పని చేయలేదు. జగన్మోహన్ రెడ్డి పడుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది అని ఇంత స్పష్టంగా వాళ్ళు పబ్లిక్గా మీటింగ్స్లో చెప్పిన దాన్ని ప్రజలు వినలేదనుకున్నారా, చూడలేదనుకున్నారా, లేదా మతి మరుపులు ప్రజలకు అనుకున్నారా? సిగ్గు లేకుండా అబద్ధాన్ని చెప్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే నిన్ను, మీ నాయకుడు జగన్ రెడ్డిని ప్రజలు తరిమి కొడతారని హెచ్చరిస్తున్నా.